శుద్ధీకరణ ఈ ఉపవాస ప్రార్థన కూడికల్లో, ఈ ఉపవాస ప్రార్థనా పండుగల్లో ఒక దేవుని బిడ్డ వేటిని విడిచిపెట్టాలి అనే విషయం మీద మనం వాక్యాన్ని వింటున్నాము, వాక్యాన్ని నేర్చుకుంటున్నాము. ఈరోజు కూడా మనం వేటిని విడిచిపెట్టాలి అనే 7వ టాపిక్ మీద దేవుని వాక్యాన్ని కొంచెం సేపు మనం ధ్యానం చేయబోతున్నాం. నేను చాలా విషయాలు బైబిల్లో నుండి ముందు పెట్టుకొని 7వది ఏం చెప్పాలి ప్రభు అని చెప్పి దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు నాకు చెప్పిన ఆ యొక్క టాపిక్ నే 7వదిగా నేను డిక్లేర్ చేసుకున్నాను. చాలా ఉన్నాయి, కానీ 7వ దాన్ని దేవుడు చెప్పిన దాన్ని నేను నిర్ణయించుకున్నాను. 7వది అతిక్రమాలను విడిచిపెట్టాలి. 7వది అతిక్రమాలను విడిచిపెట్టాలి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వాక్యానికి వెళ్దాం. ప్రొవర్బ్స్ 28th chapter 13th verse. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు అని చెప్పి ఉంది. విడిచిపెట్టువాడు అంటే విడిచిపెట్టాలా అని చెప్పి మనకు ఈ వాక్యం చెప్పబడుతుంది. దేవుడు వచ్చి ఈ మాటనే చెప్పమని నాకు చెప్పారు. ఈ వాక్యం ఆధారంగా మన జీవితాల్లో అతిక్రమాన్ని విడిచిపెట్టాలా. నేను ఈ మాటను చెప్పడానికి ముందు ఈ సామెతల గ్రంథం యొక్క క్లుప్త ఉపోద్ఘాతాన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. బైబిల్లో ఉన్నటువంటి అన్ని గ్రంథాల కంటే, అంటే 66 పుస్తకాల్లో ఉన్నటువంటి ఆ యొక్క అన్ని బుక్స్ కంటే, విషయాల కంటే ఈ సామెతల గ్రంథం చాలా విశేషమైనదిగా బైబిల్లో పరిగణింపబడుతుంది. దానికి గల కారణం ఏంటంటే ఈ గ్రంథం విశేషమైన గ్రంథం. నేను మీకు ముందే తెలియజేసినట్లు సొలొమోనే ఈ గ్రంథాన్ని రచించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ సామెతల గ్రంథంలో మాత్రం సొలొమోను పేరు 3 సార్లు ఉంటుంది. నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సొలొమోను తన జీవితంలో మహా జ్ఞానం పొందిన వ్యక్తిగా పరిగణింపబడ్డాడు. బహుశా బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం మేరకు సొలొమోను తన యొక్క 3 స్టేజిలో 3 గ్రంథాలు రచించినట్లు బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నారు. మానవునికి ఎన్ని స్టేజ్లు ఉన్నాయి? 3. ఒకటి గమనిస్తే బాల్యం, 2వది యవ్వనం, 3వది వృద్ధాప్యం. దీనంతో కూడా కంపేర్ చేస్తే సూర్యోదయం, మిట్ట మధ్యాహ్నం, ఇంకా సూర్యాస్తమయమైన సాయంకాల వేళ. చూడండి, బాల్యంలో సూర్యోదయం కలిగేటప్పుడు ఎట్లా సురుసురుసురుమంటూ చిన్నగా సూర్య కాంతి విరచుముతూ ఉన్న విధంగా బాల్యం కూడా కొంచెం సూర్యోదయం అయ్యేటట్లే ఉంటది బాల్యం. ఇక సూర్యుడు మిట్ట మధ్యాహ్నం అయ్యేటప్పుడు సుర్రుమంటూ ఉన్నప్పుడు గమనిస్తే సూర్యకిరణాలు నేరుగా వచ్చి మనిషి మీద పడేటప్పుడు అది యవ్వనంతో కంపేర్ చేయొచ్చు. ఎందుకంటే యవ్వనంలో ఉన్న వాళ్ళ యొక్క రక్తం ఉడుకు రక్తంతో ఉన్నప్పుడు గమనించినట్టయితే చాలా హుషారుగా, చెప్పాలంటే యవ్వన కాలం ముందు బహు బలవంతులుగా ఉంటారు. ఇది మిట్ట మధ్యాహ్న సమయం. ఇక సూర్య అస్తమయం అయ్యేది సాయంత్రం అంటాం. అంటే ఈ సాయంత్రం అనేది, సూర్య అస్తమయం అనేది గమనిస్తే వయసు అయిపోయి బలమంతా ఉడికిపోయి చేతికి కర్ర ఇచ్చి నడవలేక చాలా నీరసంగా ఉన్న విధంగా వృద్ధాప్యాన్ని పోల్చవచ్చు. అప్పుడు ఈ 3 దశలు అనేది సొలొమోను బాల్యంలో ఉన్నప్పుడు సామెతల గ్రంథాన్ని రచించినట్లు, ఇంకా తాను యవ్వనంలో ఉన్నప్పుడు పరమగీతాలను రచించినట్లు, అతడు వృద్ధాప్య దశకు వెళ్ళినప్పుడు ప్రసంగి గ్రంథాన్ని రచించినట్లు బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నారు. మళ్ళా నేను గుర్తు చేస్తున్నాను,
ఈ బాల్యం అనేది సామెతల గ్రంథం, ఇంకా తన యవ్వనం అనేది పరమగీతములు, తన వృద్ధాప్యం అనేది ప్రసంగి గ్రంథం. ఇట్లా 3 గ్రంథాలను తన కలం నుండి రాశాడు. కానీ ఈ మూడిట్లో నాకు చాలా చాలా ఇష్టమైన విషయం ఏంటంటే సామెతల గ్రంథం. అందువల్ల నేను సామెతల గ్రంథాన్ని కొంచెం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ సామెతల గ్రంథానికి మన తెలుగులో సామెతలు అని చెప్పి మన తెలుగులో ఉంది. దీన్ని ఇంగ్లీష్ భాషలో ప్రొవర్బ్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. తమిళ భాషలో నీతిమొழிகள் అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈ గ్రంథానికి బైబిల్ పండితులు ఇంకో పేరు ఇస్తారు. ఏం పేరు అంటే జ్ఞాన గ్రంథం అనే పేరు దీనికి వాళ్ళు ముచ్చటగా చెప్తారు. ఎందుకంటే మానవునికి కావలసిన జ్ఞానాన్ని గూర్చి ఈ గ్రంథంలో చాలా విశేషంగా చెప్పబడుతున్నాయి. ఇందులో 31 అధ్యాయాలు ఉంటాది. 31 అనేది గమనిస్తే ఒక నెలను చూపిస్తుంది. ఒక నెలలో 31 రోజులు వస్తాయి. ఒక నెలకు ఎన్ని రోజులు ఉంటుంది? 31 రోజులు ఉంటాయి. కొన్ని నెలల్లో 30 రోజులు వస్తాయి, కొన్ని నెలల్లో 28 వస్తాయి, కొన్ని నెలల్లో 29 వస్తాయి, ఫిబ్రవరి నెల. సరే, ఏది ఏమైనా 31 అనేది గమనిస్తే ఇది ఒక నెలను చూపిస్తుంది. అంటే నెల అనేది ఫలభరితమైన అనుభవము. ప్రకటన గ్రంథంలో జీవవృక్షాన్ని గురించి రాయబడి ఉంది, అది నెల నెలకు కాపు కాసిందంట. ఆ ప్రకారంగా పోల్చుకుంటే ఒక వ్యక్తి ఫలభరితంగా ఉండాలంటే తన దైనందిన జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నింటినీ ఫేస్ చేసుకోవాలంటే ఆ వ్యక్తి చూచా తప్పకుండా రోజుకు ఒక్కసారి అయినా సామెతల గ్రంథాన్ని 1 అధ్యాయాన్ని చదవాల. నేను బైబుల్ సామెతల గ్రంథం రోజు చదువుతాను. ఒకసారి టైం నాకు లేనప్పుడు నేనేం చేస్తానంటే నా యొక్క ట్యాబ్ కు హెడ్సెట్ కనెక్ట్ చేసేసి ఇంకా బండిలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇంకా బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు, ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు కంపల్సరీగా ఈ సామెతల గ్రంథాన్నే ఎక్కువగా నేను వింటుంటాను. అంటే చదవడానికి ఓపిక తగ్గేటప్పుడు, అందరూ పక్కలో ఇరుగ్గా ఉన్నప్పుడు, లేకపోతే ఎవరైనా బైక్ నడిపేటప్పుడు వాళ్ళ వెనకాల వెళ్ళేటప్పుడు, బైబుల్ చూడడానికి అవకాశం లేనప్పుడు, ఇంకా ట్రైన్లో వెళ్ళేటప్పుడు కూడా అవకాశం లేనప్పుడు హెడ్సెట్ గుండా ఈ బైబుల్ రీడింగ్ యొక్క భాగాన్ని ఈ సామెతల గ్రంథం మొత్తం వినేటట్లే మాక్సిమం గా ట్రై చేస్తుంటాను. నేను కూర్చొని ఈ గ్రంథాన్ని గురించి ధ్యానిస్తున్నప్పుడు కొన్ని నాకు కంటబడినాయి. ఈ సామెతల గ్రంథంలో ఈ 31 అధ్యాయంలో 915 వాక్యాలు కనబడతాది. ఈ గ్రంథంలో గమనించినట్టయితే ఈ గ్రంథంలో నేను మీ ముందే చెప్పినట్లు సొలొమోను పేరు 3 సార్లు ప్రస్తావించబడి ఉంటుంది. ఒకటి మనం గమనిస్తే 1వ అధ్యాయం 1వ వాక్యం ప్రకారంగా దావీదు కుమారుడును ఇశ్రాయేల్ రాజైన సొలొమోను సామెతలు అని ఉంటుంది. ఫస్ట్ అతని పేరు. ఇక 10వ అధ్యాయంలో గమనిస్తే 10వ అధ్యాయంలో 1వ వాక్యంలో గమనిస్తున్నప్పుడు ఆ వాక్యం ఆరంభమయ్యే దానికి ముందు గమనిస్తే సొలొమోను చెప్పిన సామెతలు అని ఉంటుంది. అది దాన్ని బట్టి గమనిస్తే 2వసారి అతని పేరు మెన్షన్ అయ్యింది అని చెప్పి నేను చూపిస్తున్నాను. ఇక 3వది గమనిస్తే 25వ అధ్యాయంలో ఇవియును సొలొమోను చెప్పిన సామెతలే అని చెప్పి 25వ అధ్యాయంలో 1వ వాక్యంలో ఉంటుంది. 3వసారి సామెతలు 25 1వ వాక్యంలో ఇదియును సొలొమోను సామెతలే. ఈ విధంగా సొలొమోను పేరు 3 సార్లు మెన్షన్ చేయబడి ఉంది. ఇట్లా సొలొమోను పేరు ఈ యొక్క గ్రంథంలో 3 సార్లు ప్రస్తావించబడింది. ఇక ఈ గ్రంథాన్ని గమనించినట్టయితే ఈ గ్రంథాన్ని గమనిస్తున్నప్పుడు ఈ గ్రంథాన్ని కూడా 3 భాగాలుగా విడదీయవచ్చు. ఈ గ్రంథాన్ని 3 పార్ట్ గా విడదీయవచ్చు. 1వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు ఉన్న ఆ యొక్క 24 అధ్యాయాలను దీన్ని సొలొమోను సామెతలుగా వివరించవచ్చు. సొలొమోను యొక్క సామెతలుగా పరిగణించవచ్చు. ఇక గమనించినట్టయితే సొలొమోను కానీ లేకపోతే హిజ్కియా
సేవకునికి సంబంధించిన 25వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకున్న మిగిలిన అధ్యాయాలను రెండవ భాగంగా పరిగణించవచ్చు. మొదటి భాగమేమో 1 నుండి 24 అధ్యాయాలు, రెండవ భాగమైతే 25వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకున్న ఆ యొక్క అధ్యాయాలు. ఇది సొలొమోను కానీ లేకపోతే హిజ్కియా యొక్క సేవకునికి చెందిన విషయాలు ఉన్నాయి. ఇక మూడవ భాగం 30-31 ఈ రెండు అధ్యాయాలు గమనించినట్టయితే లెమూయేలు అనేటువంటి వ్యక్తికి సంబంధించిన సజెషన్స్, ఆలోచనలు ఈ రెండు అధ్యాయాలు కనిపిస్తాయి. అధ్యాయాలన్నీ మనం గమనిస్తుంటే 9 అధ్యాయాలను గమనించినట్టయితే 851 వచనాలు ఉంటాయి. 851 వచనాలు. ఇక 30వ అధ్యాయంలో ఇక గమనిస్తే మిగిలిన ఆ యొక్క 33 వచనాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇక 31వ అధ్యాయంలో కూడా మనం చూస్తే 31 వచనాలు కనిపిస్తుంటాయి. ఇట్లా బైబిల్ గ్రంథంలో ఈ గ్రంథంలో చాలా చాలా విశేషమైన విషయాలను బైబిల్ గ్రంథంలో పరిగణింపబడుతుంది. ఇకపోతే ఈ గ్రంథంలో గమనిస్తుంటే మానవుని యొక్క జీవితంలో గమనిస్తే తనకి కలిగినటువంటి చెడు కార్యాలను 25 చెడు కార్యాలు ఉంటాయి. మానవునికి చెందిన 25 చెడు కార్యాలు ఈ గ్రంథంలో కనిపిస్తుంటాయి. ఇక సోమరితనాన్ని గురించి 28 విషయాలు ఉంటాయి. సోమరితనాన్ని గురించిన 28 విషయాలు ఉంటాయి. ఇక గమనించినట్టయితే మూడులకు సంబంధించిన 66 కార్యాలను గురించి రాయబడి ఉంటుంది. మూడులకు కలిగే 66 విషయాలను చెప్పబడుతుంది. ఇక జ్ఞానము అనేటువంటి పదం గమనిస్తే 119 సార్లు ఉంటుంది. 119 సార్లు కనిపిస్తుంది. ఇక ఈ గ్రంథంలో ఆజ్ఞల విషయానికి వస్తే 215 ఆజ్ఞలు ఉంటాయి. ఈ గ్రంథంలో 215 ఆజ్ఞలు ఉంటుంది. ఇక గమనించినట్టయితే 49 ప్రశ్నలు కనిపిస్తుంది. 49 ప్రశ్నలు కూడా కనిపిస్తుంది. ఇక వాగ్దానాలకు వస్తే 120 వాగ్దానాలు ఉంటాయి. ఈ గ్రంథంలో 120 వాగ్దానాలు ఉంటాయి. ఈ గ్రంథంలో మంచి క్రియలు 17 మంచి క్రియలను గూర్చి రాయబడి ఉంటుంది. ఇక హృదయానికి సంబంధించిన విశేషాలు 58 విశేషాలు ఉంటాయి. ఇక ఈ గ్రంథమంతా కౌంట్ చేస్తే లెక్క పెడితే 560 సామెతలు ఉంటాయి. ఈ గ్రంథంలో సామెతలు అనేది 560 సామెతలు కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా ఇంకా నేను చాలా చెప్తూ వెళ్ళవచ్చు, గంట సేపు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. కానీ నేను విషయానికి వస్తున్నాను. ఈ 28వ అధ్యాయానికి వచ్చేటప్పుడు ఒక వ్యక్తి పాపము యొక్క క్రియలు కలిగినప్పుడే ఆ వ్యక్తి తన జీవితంలో కృంగిపోయి ధైర్యం లేకుండా ఆ వ్యక్తి ధైర్య సాహసనాన్ని పోగొట్టుకొని నిరుత్సాహంతో మారిపోకూడదని చెప్పి ఈ 28వ అధ్యాయానికి వచ్చేటప్పుడు కొన్ని మంచి మంచి మాటలు చెప్పడం జరిగింది. ఇక్కడ నుండి ఇంకా జాగ్రత్తగా వినడం మొదలు పెట్టండి. ఎందుకని చెప్పి గమనించినట్టయితే ప్రియమైనవారా, ఈ అతిక్రమము అని చెప్పి మనకు ఇక్కడ చెప్పబడుతుంది. అతిక్రమము అని చెప్పి చెప్పబడుతుంది. అతిక్రమానికి బైబిల్ ఇచ్చే పరిభాష ప్రకారంగా గమనించినట్టయితే బైబిల్లో పాపాన్ని 3 ప్రత్యేకమైనటువంటి మాటల్లో వివరించడం జరిగింది. ఎన్నో ఉన్నాయి కానీ హైలైట్ గా 3 విషయాలతో చెప్పడం జరిగింది. ఒకటి గమనిస్తే పాపం అనే విషయంతో, రెండవది గమనిస్తే దోషము అనే విషయంతో, మూడవది అతిక్రమము అనే విషయంతో 3 విషయాలతో కంపేర్ చేసి చెప్పడం జరిగింది. మళ్ళా చెప్తున్నాను. ఒకటి పాపమని, రెండవది దోషమని, మూడవది గమనిస్తే అతిక్రమమని. ఇట్లా 3 విషయాలతో దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఈ అతిక్రమం విషయమై దేవుని పిల్లలమైనటువంటి మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకే బైబిల్లో యోబు గ్రంథం 13వ అధ్యాయం 23వ వాక్యంలో నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమములను, నా పాపములను నాకు తెలియజేయుము అని చెప్పి యోబు భక్తుడు ప్రాధేయపడుతున్నాడు. చూద్దామా? నా దోషములెన్ని,
నా పాపములు ఎన్ని, నా అతిక్రమమును, నా పాపమును నాకు తెలియజేయము. చూడండి, నేను చెప్పిన 3 విషయాలు ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, అక్కడ దోషములెన్ని, పాపములెన్ని, నా అతిక్రమములను, నా పాపములను నాకు తెలియజేయము అని చెప్పి దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. ఎందుకు ఇతడు తన జీవితంలో దేవుని దగ్గర ఇట్లా ప్రార్థన చేస్తున్నాడంటే, అతనికి తెలుసు అతిక్రమం అనేది ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఎంటర్ అయితే అది గమనిస్తే అది ఏ విధంగా మార్చబడుతుందంటే సంచిలాగా మార్చబడిపోతుందంట. చూడండి, అదే ప్రక్క అధ్యాయానికి వెళ్తే 14వ అధ్యాయానికి వెళ్తే 14-17 వాక్యం చదివితే ఈ విధంగా అంటున్నాడు, నా అతిక్రమము సంచిలో ముద్రించబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రంగా ఉంచి ఉన్నావు. అంటే అది దేవుడు దాన్ని దాన్ని భద్రపరిచి ఉన్నాడు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో తప్పు చేసేటప్పుడు, పొరపాటు చేసేటప్పుడు అది ఆ వ్యక్తితోనే ఉండిపోతుంది. ఫస్ట్ రోజు మనం వాక్యం విన్న విధంగా ఈ పాపం అనేది నీడలాగా వెంటాడుతుంది అని చెప్పాను. అదే ఆ పాపం ఆ మనిషి వెనకాలే వెళ్తుంటది, ఎన్ని సంవత్సరాలైనా, ఎంత కాలమైనా ఆ వ్యక్తిని వదలదు. అప్పుడు ఈ దోషం అనేది గమనిస్తాయి, లేకపోతే ఈ అతిక్రమం అనేది గమనించినట్టయితే ఈ 14-17 వాక్యం ప్రకారంగా నేను చేసిన దోషము భద్రముగా ఉంచబడి ఉన్నదని చెప్పి రాయబడి ఉంది. అందుకే దావీదు కూడా చెప్పేటప్పుడు ఒక మాట అంటాడు, నా బాల్యము పాపములు, నా అతిక్రమమును జ్ఞాపకం చేసుకొనుము అంటున్నాడు. 25వ కీర్తన ఒకసారి 7వ వాక్యంగా చదవగలిగితే, నా బాల్యపు పాపములను, నా అతిక్రమములను ఏం చేయమంటున్నాడు చూద్దామా. నా బాల్య పాపములను, నా అతిక్రమములను చూడండి, జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నాడు. అంటే రిక్వెస్ట్ చేస్తున్నాడు, కానీ దేవుడు మాత్రం అవన్నీ కూడా ఆయన కవులలో ఉంటాయి. అవన్నీ కూడా మనిషి చేసే అన్ని కూడా కౌంట్ అవుతా ఉంటది. ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం జరగాల. ప్రాయశ్చిత్తం జరగకపోతే అవన్నీ కూడా దేవుని ఖాతాలో ఉంటాది. సరే, అప్పుడు అందుకే ఈ భక్తుడు వాటిని జ్ఞాపకం ఉంచుకొనకము అంటూ చెప్తున్నాడు. అందుకే 32వ కీర్తనలో 1వ వాక్యంలో, తన అతిక్రమములను పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అనే మాట చెప్తాడు. 32వ అధ్యాయం 1వ వాక్యం, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు దేవుని నామానికి స్తోత్రం, ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అంటే మంచివాడు. ధన్యుడు అంటే బైబిల్ పరిభాషలో మంచివాడు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ నుండి చెప్తున్నాను, మన దోషములు లేకపోతే మన అతిక్రమాలకు మనం పరిహారం చేసుకోవాలా. పరిహారం చేసుకోవడమే ఈ శుద్ధీకరణ కూటం. ఈ శుద్ధీకరణ కూటానికి వచ్చిన తర్వాత చూడండి, మనం అంతా దేవుని దగ్గర, ప్రభువా నా తప్పులన్నీ క్షమించిన ఆయన అని చెప్పి మనం పశ్చాత్తాపడుతుంటాం. నేను ఇక్కడ కొంచెం మీకు వివరంగా విడమరిసి చెప్పాలనుకుంటున్నాను. చూడండి, ఈ మన ఇండ్లు అనుకోండి, మన ఇంట్లో మనం కాపురం చేస్తున్నప్పుడు, ఇంట్లో నివసిస్తున్నప్పుడు గమనిస్తే చెత్త, ఇంకా మలినం, ఇంకా అన్ని కూడా మనం నివసిస్తున్న ప్రాంతాల్లో ఏర్పడేటప్పుడు ఉదయం వేళ, సాయంకాల వేళ, మధ్యాహ్న వేళల్లో తల్లులు ఆ యొక్క ఇల్లు చిమ్మేటప్పుడు గమనిస్తే చెత్త ఏర్పడుతుంది. ఎప్పుడు ఆ చెత్తను అప్పుడు శుభ్రం చేస్తే ఇక మురికి ఉండదు. కానీ పర్వాలేదులే, ఈ రోజుది రేపుది అన్ని కలిపి 3 రోజుల తర్వాత శుభ్రం చేస్తామంటే, లేకపోతే వారం రోజుల తర్వాత శుభ్రం చేస్తామంటే చెత్త పెరుగుతుందా పెరుగుతుందా? చెప్పండి. పెరుగుతుంది. మానవుని యొక్క అతిక్రమాలు కూడా సేమ్ అంతే. ఎప్పటిదప్పుడు మనం శుద్ధీకరించుకోకపోతే, ఎప్పటిదప్పుడు మనం ప్రాయశ్చిత్తం చేయించకపోతే అవన్నీ కూడా ఎక్కువైపోతా ఉంటది. మానవుని యొక్క నైజం అనేది పొరపాటు చేసేది,
మానవుని యొక్క నైజం తప్పును కప్పిపెట్టుకోవడం, మానవుని యొక్క నైజం అన్నిటినీ దాచాలనేటువంటి భావంతో ఉంటాడు. కానీ ఎప్పుడైతే వాటన్నిటినీ దేవాతి దేవుని దగ్గరకు వచ్చి, దేవా నేను నా కళ్ళల్లో ఇలాంటి తప్పు చేశాను, నా యొక్క తలంపుల్లో ఇలాంటి తప్పు చేశాను, నా కాలితో ఇలాంటి తప్పు చేశాను, నా చేతులతో ఇలాంటి తప్పు చేశానని చెప్పి దేవుని దగ్గర ఒప్పుకునేటప్పుడు గమనించినట్టయితే చాలా ఒక ప్రశాంతత ఉంటుంది, చాలా ప్రశాంతత ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క జీవితంలో అతిక్రమం ఉన్నంత వరకు గమనించినట్టయితే నెమ్మదిగా ఉండలేడు, ప్రశాంతంగా ఉండలేడు. అతని జీవితం అంతా అతిక్రమం ఏం చేస్తుందంటే గుర్తు వస్తూ ఉంటుంది. ఆ వ్యక్తిని ఎంత స్థితికి దిగజారుస్తుందంటే కృంగే విధంగా చేస్తుంది. చెప్పాలంటే ఆ వ్యక్తి ఇంకా మానసికమైన శోభకు గురి అయ్యి ఇక ఆ బాధనే అనుకుంటూ పరితపించవలసిన పరిస్థితి. రియల్ గా జరిగిన ఓ సంభవాన్ని నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఒకాన దొరగారు ఉండేవారు. ఆ దొరగారికి వంట చేయడానికి ఒక వంట మనిషి ఉంటారు. ఇంట్లో అంట్లు తోమడానికి, పాత్రలన్నీ కడిగిపడడానికి ఒక ఆయన ఉంటాడు. ఇంకా అతనికి ఉండేటువంటి గొర్రెలను మేపడానికి ఒకరు ఉంటారు. అతనికున్న బాతులు మేపడానికి ఒకరు ఉంటారు. చాలా గొప్ప దొరగారు ఆయన, చాలా గొప్ప ధనవంతుడు, చాలా పేరుగాంచిన వ్యక్తి. ఆయన దగ్గర ఒక బాతులు మేపే ఒక పిల్లవాడు ఉండేవాడు. రోజు కూడా ఆ బాతులు మేపేవాడిని పిల్లవాడిని యొక్క డ్యూటీ ఏంటంటే బాతులన్నిటినీ, ఆ ఫెన్సింగ్ లో ఉన్న బాతులన్నిటినీ ఉదయం అయితే దాన్ని ఆ యొక్క ఫెన్సింగ్ తీసేసి ఆ యొక్క గంపలో ఉన్నటువంటి వాటన్నింటిని బయటికి తోలుకొని ఇక వాటిని మేపుకొని రావాలా. మేపుకొనేసి సాయంకాలం ఇంటికి వచ్చేసి వాటిని మళ్ళా ఆ యొక్క బుట్ట కింద కప్పేయాల. ఇక వేరేం డ్యూటీ లేదు. ఇతనికి అన్నం చేసి ఈయన ఆ బాతులు మేపేటప్పుడు అతనికి మధ్యాహ్నం భోజనం పంపించేస్తారు. ఇక ఆ భోజనం తీసుకుని వెళ్ళిపోతాడు. ఉదయం తినేసి వెళ్ళిపోతాడు. రాత్రికి వచ్చి ఆ దొరగారి యొక్క బంగ్లాలోనే ఒక రూమ్ లో పడుకుంటాడు. ఇట్లున్నప్పుడు జరిగింది ఏంటంటే ఒకరోజు ఈ కుర్రపిల్లాడు, ఈ యొక్క యవనస్తుడు ఏం చేస్తాడు తెలుసా, బాతు మేపాలా అని చెప్పి తీసుకెళ్తుంటే ఒక బాతు మాత్రం అటు ఇటు తిరుగుతా ఉండటం వల్ల ఈ అబ్బాయికి కోపం వచ్చింది. ఆ బాతు మీద కోపం వచ్చి ఏం చేశాడు తెలుసా, ఒక కర్ర తీసుకొని మిస్సుడు కొట్టాడు బాతు మీద. పటాన్ తలకు తగిలింది. అక్కడే గిరగిర నా బాతు కళ్ళు తిరిగి రక్తం నోట్లోండి కక్కుని అక్కడే చచ్చిపోయింది. ఇది వంట చేసే ఆయనకు చూసేస్తాడు. దొరగారికి వంట చేసే వ్యక్తి చూసేసి ఏం చేశాడు తెలుసా, ఒరే ఎంత పని చేసావరా, బాతును అన్యాయంగా చంపేశావరా, నేను దొరగారికి చెప్తాను అంటే ఆ పిల్లవాడు ఏం చేస్తాడు తెలుసా, అయ్యా వద్దయ్యా, అంత పని చేయబాకు, అంత పని చేయొద్దు, నన్ను పట్టించవద్దు, నన్ను తిడతాడేమో, కొడతాడేమో, పని నుండి తీసేస్తాడేమో, వద్దు అని చెప్పి భంగపోయాడు. సరే నేను చెప్పను, అయితే ఒక షరత్, ఒక కండిషన్, నేను చెప్పేదంతా నువ్వు చెయ్యాలా, నేను నీకు ఏ పనులు చెప్తానో అదంతా చేయాలా. సరే అయ్యా అట్లే కానీ, సరే అట్లయితే మనం ఇద్దరు దాన్ని వండుకొని తినేస్తాం, ఎవరికి చెప్పకూడదు, మనమే తినేస్తామని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే శుభ్రంగా వేడి నీళ్లు పెట్టి దాన్ని ముంచి ఆ యొక్క పైన ఉన్నటువంటి వాటన్నిటినీ అన్ని శుభ్రంగా బొచ్చుందో తీసేసి శుభ్రంగా పసుపు రాసి దానికి ఉప్పు రాసి శుభ్రంగా దాన్ని కోసుకొని వండుకున్నారు. శుభ్రంగా కమ్మగా తినేశారు. ఎవరెవరు, వంట చేసే ఆ యొక్క వంట మాస్టరు, ఆ యొక్క బాతులు మేపే పిల్లవాడు. సరే ఇది 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది, వారం అయింది, 10 రోజులు అయిపోయింది. ఈ వంట మాస్టరు, ఈ వంట చేసే అతను ఎప్పుడు ఈ అబ్బాయిని చూసినా రెడీగా పని చెప్తాడు. రే అబ్బాయి ఇట్రా, ఇదిగో ఇదంతా కాస్త కడిగి పెట్టు అంటాడు. నాకు పని ఉంది, నేను వెళ్ళాలని. బాతు అంటాడు. ఒరే సరే చేస్తా, బాతు అనొద్దు అని చెప్పి వీడేం చేస్తాడంటే వెళ్ళి వెంటనే ఇక పాత్రలన్నీ కడిగేస్తాడు, అన్ని చేసేస్తాడు. సరే ఇంకా అని చెప్పేసి ఇంకా వెళ్ళాలా అనుకుని వెళ్ళిపోతాడు. పాపం ఇట్లా రోజులు గడిచిపోతా ఉంది. కానీ
ఈ అబ్బాయి పాపం తన పనే చేసుకోలేని పరిస్థితులు ఉంటే ఇతను ఏం చేస్తాడంటే తన సొంత పనులు కూడా చెప్పేస్తాడు. ఇదిగో బట్టలు ఉతికి అంటాడు. బట్టలు నేను ఉతకను, అది నా పని కాదు కదా అంటే బాతు అంటాడు. ఇది ఎందుకు ఈ గొడవరా బాబోయ్ అని చెప్పేసి సరే నేను చేస్తానని చెప్పేసి చేస్తాడు. రోజు ఇట్లా విసిగిస్తూ ఉన్నాడు ఆ యొక్క వంట మాస్టర్. రోజు విసిగెత్తి చేసేటట్టు చేస్తున్నాడు. ఈ అబ్బాయి చూశాడు, నా బతుకు ఎందుకు ఇట్లా అయింది, నేను ఎందుకు ఆ రోజు ఆ కర్ర ఇసిరాను, పొరబాటుగా దానికి తగిలి అది చావాలనా, ఇంత పని అయిందని చెప్పేసి ఇంకా నేను ఇది ఇంతకాలం అని చేసేది, ఎంతకాలం అని వెట్టి చాకరీ చేసేది, ఎట్లాగైనా కానీ నేను నా దొరగారి దగ్గరికి వెళ్తాను, నా యజమాని దగ్గరికి వెళ్తాను, అయ్యా తప్పయిందని చెప్పి ఒప్పుకుంటానని చెప్పి నేరుగా వెళ్ళిపోయి దొరగారి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా నేను ఒకరోజు పొరపాటుగా కర్ర విసిరి బాతును కొట్టేశాను, ఆ బాతు చచ్చిపోయిందయ్యా, అయ్యా నేను కావలసుకొని చేయలేదయ్యా, ఒకసారి మన్నించయ్యా అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. దొర చెప్పాడు, అయితే ఎందుకు ఇన్ని రోజులు నాకు చెప్పలేదు, అయ్యా భయం వల్ల చెప్పలేదు, సరే ఇక మీదట ఇటువంటి పొరపాటును చేయొద్దు, ఇక మీదట ఇట్లాంటి పాపం చేయొద్దు అని చెప్పి అతనికి బుద్ధి మాట చెప్పి ఇట్లాంటి పని చేయొద్దు అని చెప్పేసి అతన్ని క్షమించి పంపించేశాడు. పంపించిన తర్వాత ఇతను వచ్చేసి తన పనులు చేసుకోవాలని చెప్పేసి బాతులు మేపుకోవాలని తీసుకెళ్తుంటే, ఎక్కడికి వెళ్తున్నారా, ఇట్రా, నేను రాను అంటున్నాడు. ఏమంటున్నాడా, నేను రానా, రావా, బాతు అన్నాడు. బాతు లేదు బూతు లేదు, పో, నేను పోయి దొరగారికి చెప్పేస్తా, నేను పోయి దొరగారి దగ్గర నా విషయం ఒప్పుకున్నా, వదిలేసేసిన, దేవుడు ఆ యొక్క యజమాని దగ్గర చెప్పాను, ఇక ఆయన ఇంకేం మాట్లాడలే. అవునా, ఎప్పుడు అయిపోయింది, నన్ను దొరగారు క్షమించాడు. ఆ రోజు అతనికి ఉన్న ఉల్లాసం, ఆ రోజు అతనికి ఉన్న ఆ యొక్క సంతోషం అవధులు లేకుండా ఉండింది. చూడండి, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి అతిక్రమములో ఉన్నంత వరకు గమనిస్తే ఆ వ్యక్తిలో దేనికైనా ఆ వ్యక్తి తల వంచవలసిందే, దేనికైనా ఆ వ్యక్తి బానిసగా ఉండవలసిందే. కానీ ఆ అబ్బాయి ఎప్పుడైతే దొరగారి దగ్గర చెప్పి ఒప్పుకున్నాడో, క్షమించమని అడిగాడో, అప్పటి నుండి తనకు ఓ ప్రశాంతత దొరికింది. మానసికంగా ఉన్న ఆ ఒత్తిడంతా పోయింది. ఆ వ్యక్తి స్వాతంత్రమైన అనుభవంలోనికి వచ్చాడు. అవును ప్రియమైన వాళ్ళారా, అతిక్రమం కూడా ఒక వ్యక్తిని ఇలా హీనంగా చేస్తాది. అందుకే బైబిల్లో 32వ కీర్తన, అదే 32వ కీర్తన 5వ వాక్యంలో, నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపములు ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందును అని చెప్పేటువంటి ఆ నిర్ణయానికి వస్తున్నాడు. 5వ వాక్యం, 32వ కీర్తన 5వ వాక్యం, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని, చూడండి, ఒప్పుకొందును అనుకొంటిని. అతను నిర్ణయం తీసేసుకున్నాడు. ఆ బాతుల యొక్క కాపరిగా ఉన్న అబ్బాయి కూడా, నేను వెళ్ళి నా దొరగారి దగ్గర చెప్పి నేను ఎట్లాగైనా ఆయన కాళ్ళ వేళ్ల పడి నేను క్షమాపణ అడుగుతానని చెప్పి ఎప్పుడు నిర్ణయం తీసుకున్నాడో అప్పుడు అతనికి నెమ్మది కలిగింది. మనం కూడా మన అతిక్రమాలను దేవుని దగ్గర ఒప్పుకోవాలా. సరే, ఇక్కడ నుండి అసలు విషయానికి వస్తున్నాను. ప్రియమైనోళ్ళారా, అతిక్రమములు అని చెప్పి బైబిల్లో ఉంది. అతిక్రమములు అని చెప్పే ఈ పదాలకున్న, అక్షరాలకు ఉన్న అర్థాలు చెప్పాలని నేను దేవుని చేత ప్రేరేపించబడుతున్నాను. అతిక్రమములు అనేటువంటి ఆ యొక్క పదంలో ఉన్న అక్షరాలు ఎన్ని? 6. వెరీ గుడ్, కరెక్ట్ గా చెప్పారు. ఆ, తి, క, మ, ము, లు, అతిక్రమములు. ఒకసారి చేతులెత్తి నిజం అని చెప్పేవాళ్ళు, అంగీకార ఆమోదం చెప్పేవాళ్ళు ఒకసారి చేయెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైనవారా, నేను దేవుని సన్నిధిలో కూర్చొని ఈ మాటకు అర్థం ఏంటని చెప్పి నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు అనిపించిన విషయాన్ని నేను మీ ముందు పెడుతున్నాను. ప్రియమైనవారా, ఆ
అనే అక్షరంతో ఆరంభమై లు అనేటువంటి అతిక్రమములు అనే పదంతో క్లోజ్ అవుతుంది. 6 అక్షరాలు ఉన్నాయి. 6 అనేది గమనిస్తే 6 అనే సంఖ్య మానవుని సంఖ్య. ఎందుకంటే దేవుడు ఎన్నో రోజు మానవుని చేశాడు? వెరీ గుడ్. అప్పుడు 6 అనేది మానవుని యొక్క అంకె. ఈ 6 అనే ఈ అక్షరాలు కూడా మానవుల్లోనే ఉంటాయి. నేను ఒక్కొక్క అక్షరానికి ఉన్నటువంటి ఆ యొక్క అర్థాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఆ అనే అక్షరం దేన్ని చూపిస్తుందంటే అవిధేయతను చూపిస్తుంది. ఆ అనేది అవిధేయతను చూపిస్తుంది. బైబిల్ గ్రంథంలో గమనించినట్టయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2:2 చదివితే అక్కడ ఓ మాట ఇలా చెప్పబడుతుంది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పేటప్పుడు అవిధేయత అనే విషయాన్ని కోట్ చేయడానికి ఇలా చెప్తున్నాడు. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును కోట్ చేసుకోండి. ప్రతి అతిక్రమమును అవిధేయతను ప్రతి అతిక్రమం కూడా అవిధేయతతోనే కంపేర్ అయ్యింది. దేవుని నామానికి మహిమ కలుగును. ఆ అనే మాట అవిధేయతను చూపిస్తుంది. ఆ అనే అక్షరం అవిధేయతను చూపిస్తుంది. లోకంలో ఆ అంటే ఏమంటారు? ఆ అంటే అమ్మ అంటారు. కానీ బైబిల్ పరిభాషలో ఆ అనేది అవిధేయతను చూపిస్తుంది. అవిధేయత అని చెప్పేటప్పుడు దానికి మంచి మీనింగ్ ఏంటంటే విధేయత. కానీ ఆ యొక్క విధేయత అనే మాటకు వ్యతిరేక పదమే అవిధేయత. అంటే వద్దు అన్న దాన్ని చేసేది అవిధేయత. పోవద్దు అనేటప్పుడు పోతే అది అవిధేయత. ఇక మనందరికి బాగా తెలుసు అవిధేయత ఏవేవి అని చెప్పి. కానీ ఇక్కడ గమనించినట్టయితే ఆ అనే అక్షరం అవిధేయతను చూపిస్తుంది. ఫస్ట్ అక్షరం ఆ అనేది అవిధేయతను చూపిస్తుంది. ఇక అతిక్రమములు అనేటువంటి ఆ పదంలో ఉన్న రెండవ అక్షరం ఏంటి చెప్పండి? మీరు చెప్పండి గట్టిగా. తి అనేది తిరుగుబాటును చూపిస్తుంది. తి అనేది తిరుగుబాటును చూపిస్తుంది. బైబిల్ గ్రంథంలో ఈ తిరుగుబాటు చేయడం ఏ పాపంతో సమానం అని చెప్పి బైబిల్లో ఉందంటే 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వాక్యంగా మనం చదవగలిగితే అక్కడ ఈ తిరుగుబాటు చేయడం అనేది ఏ పాపంతో ముడిపడిందని చెప్పి దేవుని వాక్యంలో గమనిస్తే తిరుగుబాటు చేయడం సోద చెప్పటం అనే పాపంతో సమానంగా ఉన్నట్లు దేవుని వాక్యంలో ఉంది. చూద్దామా? 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వాక్యం. 23వ వాక్యం. 1 Samuel 15th chapter 23rd verse. తిరుగుబాటు చేయుట దేవుని నామానికి మహిమ కలుగును. ఈ రెండవ అక్షరం దేన్ని చూపిస్తుందంటే ఇది తిరుగుబాటును చూపిస్తుంది. ఇది తిరుగుబాటు అనుభవాన్ని చూపిస్తుంది. మనం తిరుగుబాటు చేయకూడదు అంటే తిరగబడడం. దేవునికి స్తోత్రం. తిరగబడడం అంటే గమనించినట్టయితే తిరగబడడం అంటే దేన్ని మన భాషలో ఏమంటారు? ఎదిరించడం. అది మన జీవితంలో రాకూడదు. ఇశ్రాయేలీయుల్లో తిరుగుబాటుతనం ఎక్కువగా ఉండింది. ఇశ్రాయేల్ యొక్క జీవితంలో గమనిస్తే వాళ్ళు తిరుగుబాటు చేసేవారుగా కనిపించారు. ఇశ్రాయేలీయులు బైబిల్లో దేవుని మీద పలుమార్లు తిరుగుబడ్డారు. ప్రతిసారి వాళ్ళు తిరుగుబాటు చేశారు. ప్రతిసారి వాళ్ళు సనుక్కున్నారు. ప్రతిసారి వాళ్ళు మోషే మీద ఇంకా అహరోను మీద వాళ్ళు తిరుగుబడ్డారు. కానీ తిరుగుబాటు చేసిన వాళ్ళెవ్వరూ కూడా ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే కానాను దేశంలో పోయి చేరలేదు. ఇశ్రాయేలీయులు ప్రాముఖ్యంగా 5 సమయాల్లో 5 కారణాలకు వాళ్ళు తిరుగుబాటు చేసినట్లు బైబిల్లో 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో వాళ్ళు 5 కార్యాల కొరకు ఎక్కువగా తిరుగుబాటు చేశారు. మనంగా ఒక్కొక్క విషయాన్ని నేను చెప్పాలి, కానీ టైం చాలదు. కాబట్టి నేను ఆ యొక్క ప్రతి సందర్భాన్ని నేను మెన్షన్ చేయను, కానీ పైకి మాత్రం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఆలోచిస్తున్నప్పుడు
వాళ్ళు దేని కొరకు తిరుగుబాటు చేసి ఉంటారని చెప్పి మీరు భావిస్తున్నారంటే అడిగితే లేటుగా ఉంటుంది. అందువల్ల నేను క్లుప్తంగా చెప్తున్నాను. ఏ ఏ సమయాల్లో వాళ్ళు దేనికో విషయంలో వాళ్ళు తిరుగుబడ్డారంటే నీళ్ల కొరకు వాళ్ళు తిరుగుబడ్డారు ఫస్ట్. ఇక రెండవది గమనించినట్టయితే ఆహారం కొరకు వాళ్ళు తిరుగుబడ్డారు, ఆహారం కొరకు. ఇక మూడవసారి కూడా నీళ్లు కోసమే వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఇక నాలుగోది ఐగుప్తే మాకు కావాలా అని చెప్పి వాళ్ళు తిరుగుబాటు చేశారు, ఐగుప్తే కావాలనుకుని తిరుగుబాటు చేశారు. ఇక ఐదవది గమనిస్తే మాకు అధికారం కావాలా, హోదా కావాలా అనే విషయంలో తిరుగుబడ్డారు. దేవునికి స్తోత్రం. ఈ 5 విషయాలకే ఎక్కువగా వాళ్ళు తిరగబడినట్లు దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుంది. ఈ అతిక్రమములు అనేటువంటి మాటలో ఉన్న రెండవ అక్షరానికి గల అర్థం తిరుగుబాటు చేయడం. మనలో తిరుగుబాటు చేసే అనుభవం రాకూడదు. నేను మూడవ మాటకు వెళ్తున్నాను. మూడవ మాట ఏంటి చెప్పండి? కా అనేది గమనించినట్టయితే క్రమము లేకపోవటమును చూపిస్తుంది. అనేది క్రమము లేకపోవటమును చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఫిలిప్పీ పత్రిక 3:16 చదివితే మనం క్రమముగా నడుచుకుందుము అని చెప్పే మాటను ఫిలిప్పీ పత్రిక 3:16 అపోస్తులుడైన పౌలు గారు చెప్తారు. చూద్దామా? 3:16 చదివితే మనము క్రమముగా నడుచుకుందుము అని చెప్తారు. చూద్దామా? ఫిలిప్పీ 3:16 అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాం. ఇప్పటి వరకు, ఇప్పటి దాకా మనకు ఏమి లభించిందో వాటిని మనం ఆధారం చేసుకొని క్రమముగా నడుచుకుందాము. ప్రతిదానికి ఒక క్రమం ఉంది, ప్రతిదానికి ఒక క్రమం ఉంది. అందువల్ల మన జీవితాల్లో మనం ప్రతిదానికి ఒక క్రమం అనేది ఉంది. అందువల్ల దేవుని బిడ్డలారా, మీరు కూడా మీకు ఏదైనా చెయ్యతగని కార్యాలు చేసేటప్పుడు వెంటనే మీ అంతరాత్మ మిమ్మల్ని గద్దిస్తూ ఉంటుంది. ఆ అంతరాత్మ ఏదైతే చెప్తాదో దాన్ని వెంటనే మన నుండి తొలగించుకోవాలా, దాన్ని వెంటనే తొలగించుకోవాలా. ఏది క్రమమో ఆ క్రమాన్ని మాత్రం మనం పాటించాల. దేవుని నామానికి స్తుతి కలుగును, దేవునికి మహిమ కలుగును. అప్పుడు ఫస్ట్ గమనిస్తే మన జీవితంలో, మన యొక్క బ్రతుకుల్లో గమనిస్తే క్రమాన్ని మాత్రం మనం ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోవాలి. క్రమం. బైబిల్లో పురుషుల వేషాన్ని స్త్రీలు ధరించకూడదు, స్త్రీల వేషాన్ని లేకపోతే స్త్రీల దుస్తులను పురుషులు వేసుకోకూడదు అని చెప్పి బైబిల్లో ఉన్నాయి. ఒకసారి ఒక వేరే పాస్టర్ వచ్చి నా మీద ఫైటింగ్ వచ్చాడు. నేను పెంతెకోస్తు ఆ యొక్క మందిరంలో ఉన్నప్పుడు ఆయన చెప్పింది ఏంటి తెలుసా? మీ సిస్టర్లు అందరూ కూడా ఇంట్లో ఉన్నప్పుడు లుంగి కట్టుకుంటారు కదయ్యా, అది తప్పు కదా అని చెప్పి ఆయన చెప్తున్నాడు. నేను చెప్పిన చర్చిలో ఉన్నప్పుడే కదా కట్టుకుంటారు, రూమ్ లో ఉన్నప్పుడు కదా, బయటకు వెళ్ళరు కదా అన్న. ఇక ఆయన ఏం చెప్పలేదు. దేవునికి స్తోత్రం. ఆయన ఇంకేం మాట్లాడలేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే మనకు ఒక క్రమం ఉంది, ఆ క్రమాన్ని మాత్రం మనం ఫాలో చేయాలా. ఎందుకంటే దేవుని యొక్క సంఘం అనేది మెల్కీసెదెకు యొక్క క్రమములో ఉన్న బోధ. అందువల్ల అవన్నీ చెప్తే మీకు అర్థం కాదు. మెల్కీసెదెకు యొక్క క్రమం అంటే మీకు తెలియదు. ఎందుకంటే మెల్కీసెదెకు అని చెప్పేటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. మెల్కీసెదెకుకు తండ్రి లేడు, తల్లి లేడు, ఆది కాని అంతం కాని లేనివాడే మెల్కీసెదెకు. దేవునికి స్తోత్రం. అందువల్ల బైబిల్ ప్రకారంగా గమనిస్తే మనం మెల్కీసెదెకు యొక్క క్రమంలో మనం పిలువబడ్డాం. అందుకే ఈ వాక్యం ప్రకారంగా ఇక్కడ ఆ వాక్యంలో రాయబడిన విధంగా క్రమముగా నడుచుకుందామని చెప్పి ఉంది. ఇంకా 1 కొరింథీ 14:40 వాక్యంగా చదివితే సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి అని చెప్పి అదే పౌలు గారు కొరింథీ సంఘానికి 14వ అధ్యాయం 40వ వాక్యంలో సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయాలని చెప్పి దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. చూద్దామా? సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. క్రమముగా జరగనీయుడి. ఇప్పుడు ఈ అతిక్రమ
అతిక్రమములు అనేటువంటి ఈ పదంలో ఉన్న మూడవ అక్షరం కా అనేది క్రమము లేకుండా ఉండేదే ఈ కాకు ఉండే అర్థం. కానీ దేవుని యొక్క పిల్లలు క్రమముగా ఉండాలా. ఎందుకంటే యెషయా గ్రంథం 28వ అధ్యాయం 26వ వాక్యంగా చదివితే వాణ్ణి దేవుడు తగిన క్రమాన్ని దానికి ఏం చేశాడంట తెలుసా? మీరే చదివితే మీకు అర్థమవుతుంది. చూడండి, యెషయా 28:26 వాక్యం. వాని దేవుడే దేవుడే వానికి తగిన క్రమాన్ని నేర్పి ఉన్నాడు. అంటే క్రమం అనేది దేవుని పిల్లలకు వర్తిస్తాది. క్రమం అనేది దేవుడు తన బిడ్డలకు నేర్పిస్తాడు. అందువల్ల కొన్నిసార్లు మన అంతరాత్మ మనలను వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మన అంతరాత్మ మనకు సైరన్ మోగిస్తూ ఉంటుంది. ఇది పద్ధతి కాదు, ఇది క్రమం కాదని చెప్పి మన అంతరాత్మ మన మీద నేరారోపణ చేస్తుంటుంది. ఏది ఏమైనా కా అనేది క్రమాన్ని చూపిస్తుంది. నేను ఇక 4వ అక్షరానికి వెళ్తున్నాను. అతిక్రమములు అనేటువంటి 6 అక్షరాల్లో ఉన్న 4వ అక్షరం ఏ అక్షరం చెప్పండి? మా అనేది గమనిస్తే ఏన్ని చూపిస్తుందంటే మూర్ఖత్వాన్ని చూపిస్తుంది. మూర్ఖత్వాన్ని చూపిస్తుంది. బైబిల్లో సామెతల గ్రంథం 17వ అధ్యాయం 20వ వాక్యంలో మూర్ఖంగా మాట్లాడేవాడు కీడులో పడతాడని చెప్పి దేవుని వాక్యంలో ఉంటుంది. చూద్దామా? 17వ అధ్యాయం 20వ వాక్యం. కుటిల వర్తుడు మేలు పొందడు. చూడండి, ఇక్కడ ఈ యొక్క వ్యక్తి మూర్ఖంగా మాట్లాడేవాడు దేంట్లో పడతాడంట? కీడులో పడతాడు. అంటే ఇది గమనిస్తే ఈ అక్షరం మూర్ఖత్వంగా ఉండేటట్లు చేస్తుంది. ఈ మూర్ఖంగా మాట్లాడే వ్యక్తి గమనించినట్టయితే కీడులో పడతాడు. మన జీవితంలో మూర్ఖం అనేది రాకూడదు. సామెతలు 4:24గా చదివితే మూర్ఖపు ఆ యొక్క మాటలు మన నోటి రానియకూడదని చెప్పి ఉంది. మూర్ఖపు యొక్క కుటిలమైన మాటలు మన నోటికి రానియకూడదంట. చూడండి, మూర్ఖపు మాటలు. చూడండి, ఇంకా ఒక పదాన్ని వదిలేసావు నువ్వు. అంతేనా? కరెక్టేనా? పెదవుల నుండి కుటిలమైన మాటలు. చూడండి, ఇక్కడ మూర్ఖపు మాటలైనా కుటిలమైన మాటలైనా నోటికి రానీయకుము. అప్పుడు ఎందుకంటే మూర్ఖపు యొక్క అనుభవాలు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మూర్ఖంగా ప్రవర్తించేవాడు హఠాత్తుగా పడిపోతాడు, సడన్ గా పడిపోతాడు. మూర్ఖంగా ఉండే వ్యక్తి గమనిస్తే తన జీవితంలో ఏది కూడా స్థిరంగా ముందుకు పోలేడు, స్థిరంగా సాఫీగా వెళ్ళలేడు. ఎందుకంటే దేవుని వాక్యంలో సామెతలు 28:18 గమనిస్తే మూర్ఖంగా ప్రవర్తించగలవాడు హఠాత్తుగా పడిపోతాడు అని చెప్పి దేవుని వాక్యంలో ఉంది. చూడండి, యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోను. ఆ యొక్క మూర్ఖ ప్రవర్తన కలిగి ఉన్న వ్యక్తి సడన్ గా ఉన్నట్లుండి ఆ వ్యక్తి పడిపోవడానికి హేతు అవుతుంది. అప్పుడు ఈ 4వ అక్షరం ఉన్న ఈ 4వ అక్షరానికి ఉన్న అర్థం మూర్ఖత్వం. మూర్ఖత్వం రాకూడదు. బైబిల్లో యోబు భార్య జీవితంలో మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడింది. యోబు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు గమనిస్తే 10వ వాక్యంలో నీవు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావే, నువ్వు మూర్ఖంగా మాట్లాడుతున్నావు అని చెప్పి యోబు ఆమె యొక్క నోరు మూయించాడు. చూద్దామా? 2:10. అందుకతడు చూడండి, మూర్ఖురాలు మాట్లాడినట్లు అంటే మూర్ఖంగా మాట్లాడేది మనలో ఉండకూడదు. సరే, ఇది 4వ అక్షరానికి ఉన్న అర్థం. ఇక 5వ అక్షరం ఏ అక్షరం చెప్పండి? ము. ఈ ము అనేది మొండితనానికి సాదృశ్యం. ఈ 5వ అక్షరం మొండితనానికి సాదృశ్యం. ఈ ము అనేది మొండితనం అనేది మన బిడ్డల యొక్క జీవితంలో కానీ మన జీవితాల్లో కానీ ఎవరి జీవితంలో కానీ మొండితనం ఉండకూడదు. ఎందుకంటే
ఒకని యొక్క ముండితనం, ఒకని యొక్క కుమారుని యొక్క ముండితనం ఉంటే, ఆ ముండితనం ఉన్న కుమారుని ఏం చేయాలని చెప్పేసి పాత నిబంధనలో ఉంది అంటే, ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 18వ వాక్యం ప్రకారంగా మీరుగా చదివితే, ఒకని కుమారుడు ముండివాడై తిరగబడిన ఎడల ఆ వ్యక్తిని ఏం చేయాలని చెప్పి చూడండి. 18వ వాక్యంలో, ఒకని కుమారుడు ముండివాడై తిరగబడి తండ్రి మాట కాని తల్లి మాట వెనకయుండి ఆ ఊరి యొక్క బయటికి తీసుకెళ్ళిపోవాలంట. ఊరి యొక్క బయటికి తీసుకెళ్లి పెద్దలతో చెప్పాలంట. ఏం చెప్పాలని తెలుసా? ఇతడు చెడుతనం నుండి ఇతడు వదిలిపెట్టట్లేదు అని చెప్పేసి అందరూ చూస్తున్నప్పుడు మీరు ఇంటికి వెళ్ళి ఆ కింద వచనాలు చదివి చూడండి. బైబిల్లో ఉంది, రాళ్లు తీసుకుని ఆ వ్యక్తిని కొట్టి చంపేయాలని చెప్పి రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. అంటే ఈ యొక్క ముండితనం అనేది ఉండకూడదు. ముండితనం అని చెప్పేటప్పుడు ఈ ముండితనం కూడా గమనించినట్టయితే దేంట్లో ముడిపడి ఉంది చెప్పండి చూద్దాం. అతిక్రమములో ముడిపడి ఉంది. ఈ అతిక్రమములు అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ ముడిపడి ఉన్నాయి. చూడండి, అతిక్రమములు అని చెప్పి మన బైబిల్లో ఒక్క మాట అలా ఆ పదంలో 6 అక్షరాలతో ఉండిపోయినా గమనిస్తే అవిధేయత కూడా దాంట్లోనే ఉంది, తిరగబడడం కూడా దాంట్లోనే ఉంది, ఇక క్రమం లేకపోవడం కూడా దాంట్లోనే ఉంది, మూర్ఖంగా ఉండేది కూడా దాంట్లోనే ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ మొండితనం కూడా దాంట్లోనే ముడిపడి ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియమైనోళ్ళారా, మొండితనం రాకూడదు. మొండితనం అంటే ఏంది? మొండితనం అంటే ఏంటి బ్రదర్? అది కూడా తెలీదా? తెలుసు మాకు. సరే పోనీ మొండితనం అంటే మాకు తెలుసు అని చెప్పే వాళ్ళైనా ఒకసారి చెయ్యి ఎత్తి చూపియండి. అంటే దీంట్లో కూడా మీరు మొండితనం వేస్తున్నారు తెలిసిపోయింది. మీ మొండితనం దీంట్లో బయలుపడతా ఉంది. సరే, మొండితనం నాకు లేదు బ్రదర్, మీరు అడిగిన సమాధానం చెప్తున్నానని చెప్పి వాళ్ళు చెయ్యి బాగెత్తి హలో చెప్పండి. అబ్బా, మొండితనం లేదు, సంతోషపడుతున్నా. మొండితనం అంటే చెప్పింది చేయకపోవడమే మొండితనం. చెప్పింది చేయకపోవడమే మొండితనం. మనలో మొండితనం ఉండకూడదు. చూడండి, కొన్నిసార్లు మన జీవితాల్లో పరీక్షించుకునేటప్పుడు, మనల్ని పరీక్షించేటప్పుడు మొండితనం ఎక్కువగా మనలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది ఉండకూడదు. నాలో కూడా ఉండకూడదు, నీలో కూడా ఉండకూడదు. ఎందుకంటే మొండితనం అనేది గమనించినట్టయితే, నేను ఈ ఒక్కొక్క దానికి కూడా చాలా 1 అవర్ చెప్పాలని నా కోరిక, కానీ టైం లేదు కాబట్టి నేను చెప్పలేని స్థితి. ఈ మొండితనానికి బైబిల్లో ఒక మూల వాక్యం ఉంది. ఆ మొండితనం మనలో ఉండకూడదు. అవి చాలా మందిని గమనించినట్టయితే పైకి మాత్రం బాగానే ఉన్నట్లుగా అనిపింపజేస్తుంది, కానీ అది లోపల ఆ బీజం, ఆ గింజ, ఆ విత్తనం అలా మొలకెత్తి అది ఆ చిన్న మొలకగా మారి ఇంకా పెద్దగా అలా ఎదిగి ఒక పెద్ద వృక్షంగా మారిపోయి ఉంది. ఈ మొండితనం మనలో ఉండకూడదు. ప్రియమైనోళ్ళారా, ఎందుకు అని చెప్తే గమనిస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథం 36:13 చదివితే, అతడు మొండితనము వహించి మనస్సును కఠినపరుచుకున్నాడంట. చూడండి, 2వ దినవృత్తాంతములు 36:13 వాక్యంగా చదివితే, అతడు మొండితనం వహించి తన మనసును ఏం చేసుకున్నాడంట. చూడండి, అతడు మొండితనము వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగక, చూడండి, తన మనస్సును కఠినపరుచుకున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి మొండితనానికే గురి అయ్యాడు. ఎందుకంటే అతనిలో అతిక్రమాలు ఉన్నాయి. అందువల్ల ఆ వ్యక్తి మొండితనానికి గురి అయ్యాడు. దేవునికి స్తోత్రం. 5వ అక్షరం అతనిలో ఎక్కువగా పనిచేయడం జరిగింది. దేవునికి స్తోత్రం. మనం ఇర్మియా 17:23 కూడా చదివితే అక్కడ ఇంకో మాట కనిపిస్తుంది. ఏంటో తెలుసా? ఇర్మియా 17:23 వాక్యం చదివితే, 17వ అధ్యాయం, అయితే వారు వినకపోయిరి, చెవిని బెట్టకపోయిరి, వినకుండను
బోధ నందకుండాను ముండికి తిరిగారు. ఒకటి వింటలేదు, రెండవది వాళ్ళు బోధ వారికి ఏం కావట్లేదంట, వాళ్ళకి అర్థం కాక ఇక ముండికి వేసినారు. ముండికి వేయకూడదు. ముండికి వేయడం అంటే నేను పట్టిన కుందేలుకు భలే చెప్తున్నారు, ముడే కాళ్ళు, అదే ముండికండి. అంటే అవి మనలో ఉండకూడదు అని చెప్పేసి మనం ఏం చేయాలంటే, మనం ఆ టైంలో సరే నీ మాటనే కానీ గెలవని అని చెప్పేసి అప్పగించుకోవాలి. మన జీవితంలో ఈ ముండికి వేసే అనుభవం ఉండకూడదు. చాలా మంది జీవితాల్లో గమనించినట్టయితే ముండితనం వలన చాలా చాలా నష్టాలు గురి అవుతుంటారు. మన జీవితంలో మొండితనం రాకూడదు. మనం మన యొక్క జీవితంలో మొండితనాలన్నీ పక్కన పెట్టేయాలా. ఎందుకు అని చెప్పి గమనిస్తే, ఇశ్రాయేలీలైనటువంటి దేవుని ప్రజలు మొండితనంగా జీవిస్తారు. ఇశ్రాయేలీలకు ఎన్ని మంచి గుణాలు ఉండిందో ఆ మంచి గుణాలన్నిటినీ ఈ మొండితనమే పాడు చేసేసింది. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి యొక్క జీవితంలో గమనించినట్టయితే, ఒక వ్యక్తి యొక్క జీవితాల్లో ఒక మనిషి తన యొక్క జీవితంలో తాను కన్ను మూసే ఆ రోజుకు లండన్ లో ఉన్నటువంటి కొంతమంది శాస్త్రవేత్తలు కనుగొన్న విషయం చెప్తున్నాను. వాళ్ళు చెప్తున్నారు, ఒక వ్యక్తి తన జీవితంలో 300కు పైగా మంచి కార్యాలు చేయాలనుకుంటాడంట. అంటే చిన్న చితక కాదు, మంచి మంచి ఆశయాలతో కన్ను మూస్తాడంట. 300కు పైగా మంచి కార్యాలు చేస్తే చనిపోతాడంట. ఇది 2012వ సంవత్సరంలో నిర్ధారణ అయిన విషయం చెప్తున్నాను. 300కు పైగా మంచి కార్యాలు చేస్తాడంట మనిషి. కానీ తాను భూలోకంలో నుండి వెళ్ళిపోయేటప్పుడు గమనిస్తే 13 కార్యాలను వెంట పెట్టుకెళ్తాడంట. దాంట్లో మొదటిది ఏంటంటే ఈ మొండితనం అంట. వెళ్తా తనతో పాటు పాపాన్ని కూడా వెంట పెట్టుకొని వెళ్తాడు, పుణ్యాన్ని కూడా వెంట పెట్టుకెళ్తాడు. ఎన్ని వెంట పెట్టుకునే దాంట్లో మెయిన్ ఏంటంటే మొండితనం అంట. అంటే ఒక మనిషి చచ్చినా కానీ ఈ మొండితనం మనిషిని వదలటం లేదు. అందువల్ల దేవుని బిడ్డలారా, మనం టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలా. ఇక నువ్వు చెప్పేది ఆ ప్రకారం కానీ అని చెప్పేసి వదిలిపెడితే అక్కడితో ఏమవుద్దంటే అది ఇంకా పరిష్కారం అయిపోద్ది. అందువల్ల దేవుని పిల్లలమైనటువంటి మనం మొండితనానికి గురి కాకూడదు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఇర్మియా గ్రంథం 19:15 చదివితే, ఈ జనము నా మాట వినకున్నట్లు ముందుకేసి తిరగబడుతున్నారని చెప్పి దేవుడు బాధపడతా ఉన్నాడు. చూడండి, ఇర్మియా 19:15గా చదివితే, ఈ జనులు నా మాటలు వినకుండా ముందుకి తిరిగి ఉన్నారు. ముందుకి మనం ముందుకి వేయకూడదు. చెప్పింది అలానే శిరసా వహించేది దేవుని బిడ్డల యొక్క లక్షణం. కానీ ఇశ్రాయేల్లో మొండితనం ఉండింది. ఇశ్రాయేల్ ప్రజలను అందుకే బైబిల్లో వాళ్ళు మొండితనం వాళ్ళలో ఉండినందువలన వాళ్ళను దేవాతి దేవుడు 7 కార్యాలతో పోల్చాడు. దాంట్లో మొదటి కార్యం ఏంటంటే ఒక పెయ్యతో పోల్చాడు. చూడండి, బైబిల్లో ఓషియా గ్రంథం 4:16గా చదివితే, అక్కడ పెయ్య మొండితనం చూపినట్లు ఇశ్రాయేల్ అయిన వారు నాకు మొండితనం చూపిస్తున్నారని చెప్పి దేవుడు వేదనతో చెప్తున్నాడు. ఓషియా 4:16 చూడండి, పెయ్య మొండితనము చూపునట్లు ఇశ్రాయేలు వారు మొండితనము. ఇశ్రాయేలీలు పెయ్యలాగా మొండితనానికి వాళ్ళు చూపి ఉన్నారు. అందువల్ల దేవుడు బాధపడ్డాడు. అప్పుడు ఈ మొండితనం అనేది అతిక్రమములు అనేటువంటి ఆ పదంలో ఉన్నటువంటి ఆ అక్షరాల్లో 5వ అక్షరం ఏ అక్షరం? ము. ఇది మొండితనం. ము అనేది మొండితనం. ము అనే ఈ మొండితనాన్ని మన నుండి మనం తొలగించుకోవాలా. లాస్ట్ అక్షరం చెప్పి క్లోజ్ చేస్తాను. 6వ అక్షరం ఏ అక్షరం? లు. లు అనేది లోబడకపోవడం. లు అనేది దేన్ని చూపిస్తుందంటే లోబడకపోవడం. దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో లోబడేవారుగా ఉండాలా. ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ఆ 7 విషయాల్లో
ఒకటి ఏమో ఈ మొండితనం, రెండోది ఏంటంటే వెంటనే వాళ్ళలో ఉండేది రెండోది ఏంటంటే లోబడని తనం. అందుకే నిర్గమాకాండం 32:9 గమనిస్తే, ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు అని చెప్పి దేవుడు వాళ్ళని గురించి ఒక సాక్ష్యం చెప్తున్నాడు. చూడండి, నిర్గమాకాండం 32:9 వాక్యం. నిర్గమ 32:9. నిర్గమ 32:9. మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు. చూడండి, లోబడనల్లని ప్రజలు. వాళ్ళ గురించి ఎంత బాహాటంగా గంభీరంగా దేవుడు చెప్తున్నాడు. అంటే వీళ్ళు లోబడని ప్రజలు అని చెప్పి వాళ్లకు దేవుడు ముద్ర వేసేశాడు. అందుకే ఇంకోసారి కూడా మీరు లోబడనల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను అంటాడు దేవుడు. ఎవరైతే దేవునికి లోబడరో వాళ్ళతో దేవుడు ఉండడు. వాళ్ళు వెళ్తున్నా దేవుడు వాళ్ళ వెనకాల పోడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే లోబడకపోతే. అందుకే బైబిల్లో నేను మీకు చూపించి విషయానికి వస్తాను. నిర్గమాకాండం 33:3 చదివితే, మీరు లోబడనల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను అంటున్నాడు. చూడండి, మీరు లోబడనల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. లోబడకపోతే దేవుడు రాడు, మనతో ఉండడు, దేవుని కార్యాలు జరగదు. అందువల్ల లోబడాల. దేవుని యొక్క పిల్లలు లోబడాల. ఎందుకంటే దేవుడు ఒకసారి గర్దిస్తూ ఉంటాడు, కొన్నిసార్లు బుద్ధి చెప్తూ ఉంటాడు. దేవుని సేవకుల ద్వారా మాట్లాడేటప్పుడు వెంటనే మనం లోబడాలా. దేవుని సేవకుల గుండా, వాళ్ళ నోటి గుండా దేవుడు చెప్పేటప్పుడు వెంటనే మనం దానికి శిరస వహించాలా. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ఏంటంటే 1:25 చదివితే, నేను గర్దింపగా మీరు లోబడకపోతిరి అని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. చూడండి, సామెతలు 1:25. సామెతలు 1:25. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేస్తిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. నేను గద్దిస్తున్నాను కానీ మీరు లోబడకపోతున్నారు అని చెప్పి దేవుడు తన బిడ్డలను బాధతో చెప్తున్నాడు. అంటే దేవుడు గద్దించేటప్పుడు మనం లోబడాలా. దేవుని వాక్యం మనకు చెప్పేటప్పుడు మనం లోబడాలా. ఎందుకంటే అతిక్రమములు అనేటువంటి లు అనేదానికి లోబడకపోయే అనుభవము, లోబడని అనుభవము. ఎందుకు అంటే ఒక వ్యక్తి గద్దింపుకు లోబడాలా. దేవుడు అదే చెప్తున్నాడు, నా యొక్క గద్దింపుకు మీరు లోబడక పోతిరి. ఈ యొక్క గద్దింపుకు లోబడకపోతే ఆ వ్యక్తికి కలిగేటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. నేను 1, 2, 3 మాత్రం చెప్పాలనుకుంటున్నాను. లోబడకపోతే ఫస్ట్ వచ్చేసి దారి తప్పిపోతారు. ఫస్ట్ వచ్చేసి దారి తప్పిపోతారు. దేవునికి స్తోత్రం. ఎట్లా అంటే అదే సామెతలు 10:17 చదివితే, గద్దింపుకు లోబడని వాడు త్రోవ తప్పును అని చెప్పి ఉంది. చూడండి, ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. ఇంకా దారి తెలియదు. ఇంకా ఆ వ్యక్తి దారి తెలియదు అంటే దాని అర్థం ఏంటంటే అంధుడు లేకపోతే గుడ్డివాడు అని అర్థం. గుడ్డివాళ్ళకి దారి తెలియదు. అందువల్ల మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో దారి తెలియని అయోమయమైనటువంటి పరిస్థితుల్లో మన కళ్ళకు గంతలు కట్టేసి అడవిలో వదిలేసినట్లు అనిపిస్తుంటది. ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకోవాలో కొన్నిసార్లు తెలియని పరిస్థితి. ఎందుకంటే లోబడకపోయటం వలన. ఇది ఫస్ట్. లోబడకపోతే కలిగేటువంటి పరిణామం దారి తెలియని పరిస్థితి, అంటే త్రోవ తప్పిపోతారు ఫస్ట్. ఇక లోబడని వాళ్లకు రెండోది ఏం జరుగుతుందంటే, రెండోది యెషయా 31 వాక్యం ప్రకారంగా లోబడని పిల్లలకు శ్రమ అని చెప్పి ఉంది. లోబడని పిల్లలకు యెషయా 30 వాక్యం ప్రకారంగా వారికి శ్రమ అని చెప్పి రాయబడి ఉంది. చూడండి, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. దేవునికి స్తోత్రం కలుగును. లోబడని వాళ్లకు శ్రమ అని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును. అప్పుడు దేవుని పిల్లలమైనటువంటి మనం లోబడాల. ఎవరు లోబడరు అంటే గమనిస్తే సామెతలు 13:1 గమనిస్తే,
అపహాస్యకుడు గద్దింపుకు లోబడడు అని చెప్పి ఉంటుంది. అపహాస్యకుడు గద్దింపుకు లోబడ్డంట. సామెతలు అపహాస్యకుడు అపహాస్యకుడే గద్దింపుకు లోబడడు. దేవునికి స్తోత్రం. మనం ఆ కేడర్లో ఉండకూడదు, మనం అపహాస్యకులం కాదు. ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు. ఈ ఆఖరి ఈ శుద్ధీకరణ కూటంలో మనకు ఈ యొక్క లోబడే గుణాన్ని మనకు నేర్పిస్తున్నాడు. మనం లోబడే వారుగా ఉండాలా. ఎందుకంటే అతిక్రమములు అనేటువంటి ఆ పదాల్లో లేకపోతే అక్షరాల్లో ఉన్న ఆఖరి అక్షరానికి లు అనేది లోబడని అనుభవాన్ని చూపిస్తుంది. మనం దేవుని యొక్క వాక్య ఆధారంగా మనం లోబడాలా. ఎందుకంటే దేవుడు గద్దిస్తాడు, అప్పుడు వెంటనే మనం శిరస వహించాల. సరే ప్రభు అనాలా. సేవకులు చెప్తారు మనకు లోబడు, అప్పుడు సరే అని చెప్పి మనం శిరస వహించాల. ఎందుకంటే బైబిల్లో సామెతలు 29:1 ఎన్ని మార్లు గర్దించినను లోబడని వ్యక్తి హఠాత్తుగా మరి తిరుగు లేకుండా ఆ వ్యక్తి ప్రియమనులారా ఏమవుతాడని చెప్పి ఉందంటే 29 మొదటి వాక్యం. ఎన్నిసార్లు గర్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఇట్లా బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థాన్ని ఇస్తుంది. ఏది ఏమైనా ఈ లాస్ట్ అక్షరం చాలా చాలా విశేషం. మనం లోబడే వాళ్ళుగా ఉండాలా. లోబడే వాళ్లే దేవునికి ఇష్టమైన వాళ్ళుగా ఉంటారు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తికి రాకపోవడానికి గల మెయిన్ కారణం ఏంటంటే లోబడే గుణం లేకపోతే పరిశుద్ధాత్మ రానే రాదు. ఎన్ని ఏళ్ళైనా రాదు, ఎన్ని సంవత్సరాలైనా రాదు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ అని బైబిల్లో ఉంటుంది. అపోస్తలుల కార్యంలో మనం చదివేటప్పుడు 5వ అధ్యాయం 32వ వాక్యం అనుకుంటున్నాను. అక్కడ లోబడే వాళ్ళకే దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తాడు. చూడండి 32వ వాక్యంలో, మేమును దేవుడు తమకు విధేయులైన వారికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి అని ఉంటుంది. చూడండి, మేమును దేవుడు విధేయులైన వారికి, విధేయులైన వారికి అంటే లోబడిన వారికి. విధేయత అంటే లోబడేతనం. విధేయత అనే మాటకు లోబడ్డం, విధేయపడడం అనేదంతా ఒక అర్థాన్ని ఇస్తుంది. అప్పుడు లోబడిన వాళ్ళకు దేవుడు పరిశుద్ధాత్మ ఇస్తాడు. లోబడాలా, విధేయులు అవ్వాలా, లోబడే గుణం మనకు కావాలా. ఈ విధంగా బైబిల్లో చాలా విషయాలు చెప్పబడుతుంది. ఈ బైబిల్ ఆధారంగా చూస్తే ఏడుగురికి లోబడి ఉండాలని చెప్పి బైబిల్లో ఉంది. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏడుగురికి లోబడి ఉండాలా. భార్య వచ్చి ఎవరికి లోబడాలా? పిల్లలు వచ్చి ఎవరికి లోబడాలా? తల్లిదండ్రులకు. దాసుడు వచ్చి ఎవరికి లోబడి ఉండాలా? ఇంకా మీరు మిగతా వాటిని ఫిల్ చేయండి. 7 విషయాలను గురించి బైబిల్లో ఉంటుంది. ఏది ఏమైనా ఒక నిత్య సత్యం ఏంటంటే అతిక్రమములు అనే ఈ 6 అక్షరాలకున్న ఈ ఏవి మన జీవితంలో రాకూడదు. 6 అక్షరాలకు ఒక్కొక్క అర్థం చెప్పేసండి. రెండవ అక్షరం మీరే చెప్పాలా. రెండవ అక్షరం తి అంటే తిరుగుబాటు, వెరీ గుడ్. మూడవ అక్షరం కా, క్రమము లేకపోవడం, వెరీ గుడ్. 4వ అక్షరం మా అంటే మూర్ఖత్వం, ఇది 4వది. 5వది మొండితనం, ఇది రాకూడదు మనలో, ఇది 5వ అక్షరం. 6వది లోబడకపోవడం. అందువల్ల అందరూ కూడా పెద్ద మోకాలు వేసుకుందాం. 7 కార్యాలను విడిచిపెట్టాలా అనేటువంటి వాక్యాన్ని ముగించుకునే ముగింపు వేళ ఆయన. అందరూ కూడా పెద్ద మోకాలు వేసుకుందాం. మన దగ్గర దేవుడు ఎదురు చూసే అనుభవము, మన దగ్గర దేవుడు ఎదురు చూసే అనుభవము ఇవేవి ఉండకూడదు. ఒక్కసారి దేవుని దగ్గర నువ్వు తీర్మానం చేసుకో. ప్రభువా, నాలో అవిధేయత ఏమైనా ఉందా నాయనా? నాలో ఒకవేళ తిరుగుబాటు స్వభావం ఉందా నాయనా? నాలో క్రమం లేకుండా ఉండే అనుభవం ఏమైనా ఉందా నాయనా? నాలో మూర్ఖంగా ఉండే అనుభవం ఏమైనా ఉందా నాయనా? నాలో ముండితనంగా ఉన్న అనుభవాలు ఏమైనా ఉందా నాయనా? నాలో లోబడకపోయే అనుభవాలు ఏమైనా ఉందా నాయనా? ఈ 6 అనుభవాలు నాకు దేవుద్దు నాయనా. ఇప్పుడే దాన్ని నీ అగ్నితో కాల్చి, ఇప్పుడే దాన్ని దేవా నీ దహింపజేసి అగ్నితో దహించేసి, దేవా ఈ అతి
అతిక్రమములు అనే ఈ మాటలకు అర్థాలు చెప్పారు. నువ్వు అర్థం నీ మాత్రం కరెక్ట్ గా చెప్పావు నాయన, కానీ నా వైపు నుండి కూడా నేను కరెక్ట్ గా ఉండాలి నాయన. దేవా, అవిధేయత నాకొద్దు, తిరుగుబాటు నాకొద్దు, క్రమం లేకపోవటం నాకొద్దు, మూర్ఖత్వం వద్దు, మొండితనం వద్దు, లోబడకపోయే గుణం నాకొద్దు. నేను ఇప్పుడే వీటన్నిటినీ నీ పరిశుద్ధాత్మలో కాల్చేస్తున్నాను ఆయన. నాకు సహాయం చేయండి అని అడుగుదాం. ఎవరెవరు అడగబోతున్నారో వాళ్ళను దేవుడు శుద్ధి చేయబోతున్నాడు. ఇది లాస్ట్ తరుణం, ఇది లాస్ట్ సందర్భం. అందరూ కూడా ఎలుగెత్తుదాం, అందరూ కూడా ఎలుగెత్తుదాం, అందరూ ఎలుగెత్తుదాం. దేవా, నా జీవితంలో ఇది ఉంటూ నేను ఉన్నాను నాయన. యథార్థంగా మనం చెప్పేస్తాం దేవుని దగ్గర. యథార్థంగా చెప్పేస్తే దేవుడు అన్నిటినీ వాష్ అవుట్ చేస్తాడు. ఒకటి ఉందని ఇంకోటి లేదని ఏమీ మనను గురించి నీతీకరించవలసిన అవసరం లేదు. మన జీవితం ఒక బంగారు భవిష్యత్తు కూడా ముడిపడి ఉండబోతుంది. మన భవిష్యత్తు, మంచి భవిష్యత్తులో మనం ముందున్న రోజుల్లో మనం ఉండబోతున్నాం. అందరూ కూడా ప్రభు దగ్గర అడుగుదాం. దేవా, అవిధేయత తీసేయనైనా, నాలో అవిధేయత తీసేయనాయనా, నాలో తిరుగుబడే అనుభవం తీసేయనాయనా, నాలో క్రమం లేని కార్యాలన్నీ తీసేసేనాయనా, మూర్ఖం నాలో తీసేయనాయనా, మొండితనం తీసేయనాయనా, లోబడక